సార్ ఫ్యూయల్ దాదాపు 58,000 లీటర్ల ఫ్యూయల్ దాంట్లో ఉందన్నారు. వైట్ పెట్రోల్ అంటారు. సో నేను మిగతా పెట్రోల్కి వైట్ పెట్రోల్కి మండే గుణం ఎక్కువ ఉంటుంది, దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటారు. ఈ ఎఫెక్టే కాస్త ఎక్కువ చూపించిందని చెప్పి కూడా అక్కడ వినిపిస్తుంది. ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కడైనా కానీ. ఏవియేషన్ ఫ్యూయల్ అనేది ఏటీఎఫ్ అంటారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అది ఏంటంటే ఇది ప్యూరిఫైడ్ కిరోసిన్. యాక్చువల్గా ఏంటి దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ప్రత్యేకం దానికి ఏంటంటే టోటల్గా ఏంటంటే నీకు పొల్యూషన్ కానీ మరంగా కానీ హై టెంపరేచర్ కానీ థ్రస్ట్ కానీ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ప్యూరిఫైడ్ చేసిన కిరోసిన్నే అందుట్లో వాడతారు. మామూలు పెట్రోల్ కానీ డీజిల్ ఇది కాదు. దానివల్ల కూడా ఏంటంటే దానివల్ల అని కాదు, యాక్చువల్గా ఏ అయినా కానీ ఎక్కడైనా కానీ టోటల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అదే వాడుతుంటారు. అందుట్లో మనం దాన్ని తీసేసి ఇంకోటి అయితే వాడడం కదండి. ఎక్సెప్ట్ ఇప్పుడు సమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలక్ట్రికల్తో పనిచేసి బ్యాటరీస్తో పనిచేసి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అట్లా కూడా చేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. బట్ ఇట్ ఈస్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయలే వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సందర్భాల్లో కొన్ని సిగ్నల్స్ అయితే ఉంటాయని చెప్పి కూడా మనం విన్నాము. సో ఇప్పుడు జరిగిన ప్రమాదంలో కూడా మేడే అని చెప్పి కూడా పైలట్ నుంచి ఏటీసీకి వాళ్ళు మెసేజ్ అయితే పంపించారు. అసలు ఏంటి ఎమర్జెన్సీ మెసేజ్ పంపించడం కాదండి, ఇట్ ఈస్ అ వాయిస్. మేడే అంటారు. ఇదే అంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక ఎమర్జెన్సీని సీరియస్ ఎమర్జెన్సీని తెలిపే విధానం అనమాట. ఇప్పుడు పైలట్ గాల్లో ఉంటాడు, ఎయిర్లో ఉంటాడు, వాళ్ళకి హెల్ప్ ఎవరు చేయాలి? ఏటీసీ ద్వారా కమ్యూనికేషన్ ఉంటుంది. ఏటీసీకి చెప్పాలి అంటే వాయిస్ మేడే ఉంటుంది. మేడే ద్వారా వాళ్ళు మేడే అనగానే ఏటీసీ అప్రమత్తం అవుతుంది. ఏటీసీ అప్పుడు ఏంటంటే ఇదే అందుట్లో అరే ప్రాబ్లం మేడే అంటే ఎమర్జెన్సీ అని వచ్చింది మాకు, వీ రిక్వైర్ సమ్ అసిస్టెన్స్ హెల్ప్ అనేది ఇమీడియట్గా మాకు హెల్ప్ కావాలనేది. ఆ విధంగా ఏంటంటే కొన్ని ఎస్ఓపి ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని ఉంటాయి. ఎవరికైనా కానీ అటు పైలట్స్కి కానీ అటు ఏటీసీకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కానీ దాని ప్రకారంగా కూడా ఏంటంటే ఒకవేళ మేడే అనగానే ఆ ఎయిర్ క్రాఫ్ట్కి ప్రయారిటీ ఇస్తూ ఆ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని రెడీ చేసేస్తారు. మిగతా ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్స్ అన్నీ స్టాప్ చేసేస్తారు. అన్నీ స్టాప్ చేసేసి ఎయిర్క్రాఫ్ట్కి వచ్చే విధంగా ఈజీగా వచ్చే విధంగా దాన్ని మాన్యూవరింగ్ చేసుకునే విధంగా ఏ విధమైన ఆబ్స్టకిల్స్ లేకుండా ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా తక్కువ టైంలో ఫాస్ట్గా వచ్చేసి ల్యాండ్ అయ్యే విధంగా అన్ని ఫెసిలిటీస్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది మేడే అనేది. ఇది నార్మల్గా ఈ వర్డ్ అనేది ఏవియేషన్ ఫీల్డ్లో వాడతారు, మ్యారీటైమ్ కూడా వాడతారు. మీరు అనేది కరెక్ట్ సార్. ఎమర్జెన్సీ టైమ్స్ తక్కువ టైం ఉంటుంది, చాలా తక్కువ మనకి. అది గాల్లో ఉన్నప్పుడు ఎంత టైం మనకి ఉంటుంది అంటే ఇది సంభాషించడానికి ఏటీసీ తోటి? లేదు ఇట్లాంటి సందర్భాల్లో నిన్న అహ్మదాబాద్లో తక్కువ టైం కూడా స్పాట్స్ ఆఫ్ సెకండ్స్ ఇదంతా జరిగేది. టైమింగ్స్ ఎలా ఉంటాయి? అందుకని టైమింగ్స్ అంటే ఏం లేదండి, ఇమీడియట్గా రెస్పాన్స్ అవ్వాలి. ఏటీసీ అనేది ఇమీడియట్గా రెస్పాన్స్. ఎప్పుడైతే పైలట్ మేడే డిక్లేర్ చేస్తాడో. నేను అన్నది ఏంటంటే సార్, ఫ్లైలో ఉన్నప్పుడు గాల్లో ఉన్నప్పుడు కనీసం 8 నిమిషాలు టైం ఉంటుంది అన్నారు, విన్నాను. ఇది సంభాషించడానికి ప్లస్ ఏదన్నా డిస్కషన్ చేయడానికి. అట్లనే ఫ్లై రావాలి కదా కిందకి రావడానికైనా కొంత టైం ఉంటుంది కదా. ఇక్కడ టైం లేదు. ఇక్కడ మీరు చూసుకుంటే యాక్సిడెంట్ జరగటానికి మేడే చేసిన తర్వాత ఎమ్మనే టైం లేదు. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే మేడే చేస్తారో ఏటీసీ కాల్ చేసింది, బట్ దేర్ ఇస్ నో రెస్పాన్స్. బై దట్ టైమ్ ఇట్ ఇస్ ఆల్రెడీ యాక్సిడెంట్ హ్యాపెన్. అంటే అంత తక్కువ టైంలో ఇంత ఫాస్ట్గా డ్యామేజ్ అయింది, యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి టైం లేదు. ఇది మేడే ఎప్పుడు చాలా సిచ్యువేషన్స్లో నేను డ్యూటీస్లో ఉన్నాం కూడా చాలాసార్లు మేడే రావడం జరిగింది. మేడే దాన్ని సేఫ్గా ఎయిర్క్రాఫ్ట్ని సేఫ్గా ల్యాండ్ చేశారు పైలట్స్ కూడా. మేము కూడా దాన్ని ఫెసిలిటేట్ చేసాం అనమాట. అది ఏంటంటే ఇది మాత్రం దీనికి అంత అవకాశం ఇవ్వాల. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగింది అనమాట ఇది. అందుకేంటంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్కేప్ అవ్వచ్చు, అంటే సర్వైవల్ అనేది జరగటానికి ఉంటుందన్నమాట. కానీ ఇందులో ఆ స్కోప్ అనేది పైలట్కి ఇవ్వలేదు, అటు ఏటీసీకి ఇవ్వలేదు హెల్ప్ చేయడానికి. ఏ విధమైన అంత టైం దొరకల. అది జరిగింది.